హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి హార్వెస్ట్ వీడియో అండి. అయితే ఎప్పుడు వంకాయలు బెండకాయలతోనే మీకు వీడియో స్టార్ట్ చేస్తాను కదా. ఈసారి వెరైటీగా గులాబీలు వచ్చాయండి. మన గార్డెన్లో చాలా గులాబీలు ఉన్నాయి. పూలతో స్టార్ట్ చేద్దాం కదండి. గులాబీలు బాగా ఉన్నాయి, వస్తున్నాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయి గులాబీలు. వాన నీళ్ళే అండి. మనం ఎన్ని నీళ్ళు పోసినా, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వాన నీళ్ళకి మాత్రం మంచిగా వస్తున్నాయి. హార్వెస్ట్లు అయినా, వెజిటబుల్స్ సైజులైనా మంచిగా వస్తున్నాయి. ఆకుకూరలు అయితే చెప్పనే వద్దిగా, అసలు రోజు కోసుకుంటున్నా ఆకుకూరలు మంచిగా వస్తున్నాయి. కాకపోతే వచ్చిన చిక్కు ఏంటంటే వానలు వారానికి ఒక్క వాన పడిపోతే బాగుంటుంది, కానీ కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. మరి అది విత్తనాలు పెట్టుకునే టైంలో అయితే వానలు పడలేదు. ఇదిగోండి గులాబీలు పూయడం, గులాబీలు అయిపోయిన తర్వాత తెంపుకొని మనం ఇలా కొమ్మల్ని దగ్గరికి కట్ చేసుకోవడంతో చూడండి. దీనికి సైడ్ నుంచి 2 బ్రాంచులు వచ్చి ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 మొగ్గలు. ఇట్లా మనం ఎప్పుడప్పుడు ప్రూనింగ్ చేసుకోవడంతో మనకి ఇలా అయితే మొగ్గలను అయితే చాలా చూడండి. దీనికి కూడా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఇట్లా ఇది నాటు గులాబీ అండి. ఇది కూడా చాలా బాగా వస్తాయి పూలు. చూడండి గులాబీ ఎంత పెద్దగా వస్తుందో చూడండి. చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి. మన అరచేయి మందం వస్తున్నాయి. మంచిగా అనిపిస్తుంది పూలను చూస్తుంటే. ఓకే అండి, గులాబీలు ఇవి. నేను ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. ఇదిగోండి బీరకాయలు. ఇట్లా ఈ ఆకులని ఎప్పుడప్పుడు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటికి ఎనర్జీ ఎనర్జీ అని కాదులే, కానీ ఇది మొక్క కొంచెం ఎదుగుతున్న కొద్దిగా మనకు ఉండే చూడండి. ఇంత చిన్న టబ్బుల్లో ఇన్ని కాయలు వస్తుంటాయి. మళ్ళీ దీనికి ఎనర్జీ కావాలి, కాయలకి ఎనర్జీ కావాలి. కాబట్టి వీటిని ఇలా కొంచెం ఎల్లో కాగానే తీసేసుకోవాలండి. అప్పుడు మనము కాయలకి ఎనర్జీ. ఇదేమో కంపోస్ట్లో వేసుకోవాలి, ఇవి పడేసుకోవద్దు. నేను తర్వాత వేసుకుంటాను. బీరకాయలు చాలా వరకు వస్తున్నాయి, కానీ పిందెలుగా ఉన్నప్పుడే ఎల్లో కలర్ అయిపోతున్నాయి. మరి ఏంటో అండి, వానలు ఎక్కువగా పడుతున్నాయి. కొంచెం కాదు చూడండి, ఎన్ని బీర పిందెలు మనకి డ్యామేజ్ అవుతున్నాయి. అసలు దీనికి ఈసారి అయితే కిలోల కొద్ది బీరకాయలు వచ్చినాయి, కిలోల కొద్ది వేస్ట్ అయిపోతున్నాయి. చూడండి, ఇక్కడే 5 6, అక్కడ ఒక 5 6 అలా అయిపోతున్నాయి. అంతే. ఇక్కడ కూడా బీరకాయలు. ఇది కూడా ఫీట్ పైనే ఉంది. కరెక్ట్ మెజర్మెంట్ తెలీదు. నేనైతే ఫీటున్నారా అని చెప్తున్నా, తెలీదు. చూడండి, వాటిని మెజర్ చేద్దాం ఒకసారి. తర్వాత మనం మెజర్ చేయాలా లేదా కామెంట్ చేయండి. ఇదిగోండి బెండకాయలు అయితే కోసుకుంటాను. అక్కడ ఉన్నాయి.
అబ్బో, ఇది కూడా ఇది కరెక్ట్గా ఉందండి. 1.5 బీరకాయ ఇది కరెక్ట్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఈ సొరకాయ కట్ చేసుకున్నాము, ఉంచుదాం, వస్తుందేమో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ సొరకాయ పోయింది. అయితే ఇలా రండి, ఒకసారి మీకు ఒకటి చూపిస్తాను రండి. సర్ప్రైజ్, మీకు సర్ప్రైజ్ ఏం కాదు, నాకు సర్ప్రైజ్. ఇదిగోండి, ఇది మన జర్మనీ నుంచి తెచ్చుకున్న కీరా దోసకాయ సీడ్స్ మనం పెట్టుకున్నాం కదండి. చూడండి అన్ని పిందెలు వచ్చినాయి. ఇదిగోండి ఎన్ని, 1 2 3 చాలా వచ్చాయి. చూడండి ఒకసారి, ప్రతి నాడు దగ్గర మనకి కీరా అయితే కనబడుతుంది. మరి ఇవి ఎంతవరకు జర్మినేషన్ ఉంటుందో తెలీదు. చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది, చాలా బాగా వచ్చినాయి. చూడండి కనబడుతున్నాయా కింద. ఇదిగోండి ఇక్కడ 1 కాదు 2 ఉన్నాయి, ప్రతి ఒక్క నోట్ దగ్గర 2 వస్తున్నాయి. చూడండి బెండ చెట్లు చూడండి ఎంత పైకి అయిపోయినాయి, చాలా పైకి అయిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి. తోటకూర ఉంది. అయితే మీకు ఒకటి స్పెషల్గా చూపిస్తాను. దాని గురించి నాకు ఐడియా లేదు, మీరేమైనా చెప్తారేమో అని మీకు చూపిస్తాను. అదేంటో నాకు చెప్పండి ఒకసారి. ఒకటి చూపిస్తాను కదండి, అక్కడ ఉంది, ఇక్కడ కాదు, చూపిస్తాను. ఓకే, అయితే ఇది ఒకటి పచ్చిమిరపకాయ చెట్టు అండి. పచ్చిమిర్చి మరి సీడ్తో పెట్టుకున్నానో నార తెచ్చుకున్నానో తెలీదు. దీనికైతే పచ్చిమిరపకాయలు స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు కట్ చేసుకున్నాను కూడా. చూడండి, అయితే ఇదిగో ఇది పైకి ఉంది, ఇది చూడు, ఇది పైకి వచ్చింది. మామూలుగా మిరపకాయలు ఒకటే చెట్టుకి ఎన్ని రకాలుగా ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి. ఇదిగో ఇవేమో మామూలుగా కిందికి ఉన్నాయి. ఇదిగోండి ఒక్కటేమో ఇది ఇలా పైకి ఉంది చూడండి, ఇది పైకి ఉంది. ఇంకోటి చూడండి, ఇంకో స్పెషల్ ఏంటంటే ఇదిగోండి, ఇది పచ్చిమిర్చి. ఇది చెప్పండి స్పెషల్ ఏంటో. ఆరెంజ్ వచ్చింది. మరి ఇది హైబ్రిడ్ వెరైటీ అంటారా మరి ఏంటో తెలీదు. చూడండి ఇదిగో ఇది. ఓకే అండి, ఇది ఏం వెరైటీనో కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే అండి, అంతే. ఇది నేను చెప్పాలనుకుంది ఇది. అయితే ఓకే చదువుదా. ఇంకొకటి ఏంటంటే మొక్క చెప్తా, ఎక్కడి నుంచి చెప్పుకుంటా చెప్తా. అయితే మొక్కజొన్నలు రెడీ అయ్యాయో లేదో తెలీదు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదైతే ఇది పెద్దగా అయిపోయింది, ఇది కట్ చేసుకుందాము. ఇది అయినట్టే ఉంది. ఇదైతే బయటకు వచ్చేసింది. ఇది కట్ చేసుకున్నా, ఇదొకటి కట్ చేసుకున్నా, ఇదొకటైతే చేద్దాం. ఇదొకటైతే కట్ చేసుకుందాం, చూద్దాం ఒకటి కట్ చేసి. ఓకేనా? చల్లగా ఉంది కదండి.
కాల్చుకొని తిందాం, చూద్దాం. ఇప్పుడే చూద్దాం ఉండండి అసలు దీన్ని బట్టి ఇంకోటి కట్ చేసుకోవచ్చా లేదా. నో 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 అవ్వలేదు, తొందరపడి కోసేసాము. ఇలా ఉన్నాయి. మనం ఇప్పుడే మొక్క బుట్టలను అయితే ఇప్పుడే హార్వెస్ట్ చేసే టైం అయితే కాదు, ఇంకా కావాలి. ఒకటి తెంపితే కానీ అర్థం అవ్వలేదు. ఓకే అండి, ఈరోజుకి వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి వీడియోలో చెప్పే కామన్ డైలాగే. బీరకాయలు అయితే వచ్చాయి, కొంచెం తోటకూర కోసుకున్నాను, కొన్ని బీరకాయలు వచ్చాయి, ఒక 5-6 బీరకాయలు వచ్చాయి. ఈసారి హార్వెస్ట్ స్పెషల్ ఏంటంటే గులాబీలండి. గులాబీలనైతే హార్వెస్ట్ అనొద్దు, కోసుకున్నాను. ఇదిగోండి, రేపు బాబాకైతే మంచిగా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.